నేను అధ్యక్షుడినైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తాను, ఈ యుద్ధం ఖచ్చితంగా ఆగిపోతుంది, ఇదే కాదు ఎక్కడ యుద్ధం లేకుండా చేస్తానన్నటువంటి ట్రంప్ ఈ రోజు కంపు అయిపోయాడు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడం అటుంచితే ఇప్పుడు అసలు ఉద్రిక్తతలు పెరిగిపోయే విధంగా ఉన్నాయి. నిన్న ఉక్రెయిన్ పై రష్యా చేసినటువంటి దాడి మామూలు దాడి కాదు. ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో అతిపెద్ద దాడి ఇదే. 367 డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది రష్యా. దాంతో కీవ్ నగరం దెబ్బకి కకావికలమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ పుతిన్ పై విరుచుకుపడ్డమే తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పుతిన్ ఇదిగో చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో కూడా ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డాడు. అంటే పుతిన్ ఎక్కడ తగ్గడం లేదు. ఉక్రెయిన్ భూభాగం మొత్తం లాగేసుకోవాలని చూస్తున్నాడేమో తెలియదు కానీ ఈ ట్రంప్ అయితే జెలెన్స్కీ కంటే కూడా ఎక్కువగా ఇదైపోతున్నాడు. అంటే బీపీ వచ్చిన మనిషిలాగా అయిపోతున్నాడు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఉక్రెయిన్ లో వాళ్ళకి డీలింగ్స్ కుదిరాయి. ఉక్రెయిన్ కి అమెరికాకి డీలింగ్స్ కుదిరిపోయాయి. 50% వరకు ఖనిజాల సంపద తీసుకెళ్లిపోవడానికి ఇచ్చేసాడు, అనుమతులు ఇచ్చేసాడు జెలెన్స్కీ. మరి ఇంకా ఇది లేదు, ఆప్షన్ లేదు. జెలెన్స్కీ దగ్గర మరొక ఇది లేదు. గత్యంతరం లేక అమెరికా చేసినటువంటి పనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసుకెళ్లాలంటే యుద్ధం ఆగాలి. ఈ యుద్ధం ఆగడానికి ఇప్పుడు అమెరికా ఏమొచ్చేసి ముందు పడినా సరే యుద్ధం అయితే ఆపడం లేదు పుతిన్. అంటే యుద్ధం జరగనే ఉన్నాయి. అది ఎంతవరకు జరుగుతుందో అలా జరగని. యుద్ధం అయితే ఆపే ప్రసక్తే లేదు. ఉక్రెయిన్ కి అమెరికా సపోర్ట్ వస్తుందా, ఫ్రాన్స్ సపోర్ట్ వస్తుందా, బ్రిటన్ సపోర్ట్ వస్తాయా, ఏ దేశం సపోర్ట్ వచ్చినా నా పని నేను చేసుకుంటూ పోతాను. యుద్ధం అనేది జస్ట్ అది ఒక భాగం అయిపోయింది ఇప్పుడు రష్యా. ఎక్కడా కూడా ఆర్థిక పరంగా ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ ఎంత లాభం వస్తుందో పక్కన పెడితే వాటి అన్నింటిని ఎలా అసలు అధిగమిస్తున్నాడో తెలియదు కానీ ట్రంప్ మాట విని యుద్ధం ఆపే ప్రసక్తి అయితే పుతిన్కి లేదు. పుతిన్ పై ఈ ట్రంప్ జస్ట్ తాటాకు చప్పులు. అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏసియాలో రష్యా, చైనా, భారత్ ఈ 3 బాగా ఎదుగుతున్నాయి. ఈ ఎదుగుతున్నటువంటి దేశాల పరిస్థితి ఈ రోజు పశ్చిమ దేశాలకి మింగుడు పడడం లేదు. ఆ మింగుడు పడకే ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చి ఏదేదో చేసేస్తాను అనుకున్నాడు, చివరికి ఏమీ చేయలేకపోతున్నాడు. కనీసం పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాననుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క యుద్ధ విమానాలు భారతదేశం సొంతంగా తయారు చేసుకున్నటువంటి యుద్ధ పరికరాలు వాటిని కూల్చిబడేశాయి. ఇక రష్యాకి చెందినటువంటి S-400 ఎలాగో ఉంది కాబట్టి మన అమ్ముల పొదిలో సుదర్శన్ చక్రం పేరుతో అదైతే పూర్తిగా ఊడ్చిపెట్టేసింది కాబట్టి అమెరికా పరువు ఇటువైపు పోయింది, అటువైపు పోతుంది. మరి ఏమైంది? యుద్ధం ఆపేస్తానన్నాడు, ఎంతవరకు తీసుకొచ్చాడు? ఎవడు మాట అండి ఇప్పుడు అమెరికా మాట ఎవడు వినే పరిస్థితుల్లో లేడు. ఇంకా పూర్తిగా ఇంకా ఏసియా గనక ఒక్కటయ్యిందంటే, యూనిటీగా వచ్చిందంటే వేరే ఉంటది పరిస్థితి.